ఈరోజైతే ఈ వీడియోలో 5 feet అంతకన్నా తక్కువ హైట్ ఉన్న అమ్మాయిలు అసలు ఎలాంటి కుర్తీ సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ లుక్ అనేది షార్ట్ గా కనిపించకుండా వాళ్ళు కూడా హైట్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపించాలంటే ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఫాలో అవుతే అనేది హైట్ గా షార్ట్ గా కనిపించకుండా మీరు కవర్ చేయగలరు. ఆ టిప్స్ అన్ని అయితే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ప్రతి పాయింట్ షార్ట్ గా ఉన్న ప్రతి అమ్మాయికి యూజ్ అవుతుంది. రీల్ అయితే సేవ్ చేసేసుకోండి. ఈ కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యి చూడండి. నెక్స్ట్ టైం అస్సలు మీకు షార్ట్ గా ఉన్నాం మేము అన్న ఫీలింగ్ అస్సలు రాదండి. పక్కా చెప్తున్నాను, ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా షార్ట్ గా ఉంటే ఈ టిప్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్తే. నమస్తే, నా పేరు సుప్రజ. వెల్కమ్ బ్యాక్ టు ఆలిస్ హోమ్ టిప్స్. షార్ట్ గా ఉన్న అమ్మాయిలు కొన్నిసార్లు కొన్ని డ్రెస్సెస్ వేసుకుంటే హైట్ గా కనిపిస్తారు, కొన్నిసార్లు కొన్ని డ్రెస్సెస్ వేసుకుంటే షార్ట్ గా కనిపిస్తారు. సో హైట్ గా కనిపించడానికి కొన్ని డ్రెస్సెస్ లో మాత్రమే పర్టికులర్ గా కొన్ని డ్రెస్సెస్ అయితే ఉంటాయి. షార్ట్ గా కనిపిస్తున్నారు అంటే కొన్ని పర్టికులర్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను ఆ పర్టికులర్ డ్రెస్సెస్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తానండి. ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే షార్ట్ గా ఉన్న వాళ్ళు ఇంకా షార్ట్ గా కనిపిస్తారో, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే వాళ్ళ లుక్ అనేది కొంచెం హైట్ గా, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే వాళ్ళ లుక్ అనేది షార్ట్ గా అస్సలు కనిపించరు, ఆ టిప్స్ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 1, కుర్తీ విత్ లాంగ్ స్కర్ట్. చాలా మంది అమ్మాయిలు కుర్తీ తీసుకుంటారు. ఇది మరి షార్ట్ గా ఉన్న వాళ్ళు కుర్తీ తీసుకుంటారు, ఓకే. బట్ ఆ కుర్తీకి సైడ్ ఓపెన్స్ అనేటివి ఎలా ఉన్నాయని ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ సైడ్ ఓపెన్స్ బట్టి మీ హైట్ డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు షార్ట్ గా ఉన్న వాళ్ళు షార్ట్ గా ఉన్న ఓపెన్స్ అయితే తీసేసుకుని సెలెక్ట్ చేసుకుని వేసుకుంటారు. సో దాని వల్ల మీరు ఇంకా షార్ట్ గా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో షార్ట్ గా ఉన్న అమ్మాయిలు మీరు రెడీమేడ్ తీసుకున్నా ఆర్ స్టిచ్ చేయించుకున్నా ఎలా అయినా సరేనండి, ఇప్పటి నుంచి మీరు వేసుకుంటే కుర్తీ యొక్క ఓపెన్స్ అనేవి లాంగ్ గా ఉండేటట్టు స్టిచ్ చేయించుకోండి లేదా సెలెక్ట్ చేసుకోండి. మనకి అవుట్ సైడ్ ఇప్పుడు చాలా మోడల్స్ అలానే ట్రెండ్ లోకి వచ్చాయి కదా. సో ఓపెన్స్ అనేవి చాలా లాంగ్ గా వస్తున్నాయి. సో అలాంటి కుర్తీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీ లుక్ అయితే హైట్ గా కనిపించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో షార్ట్ గా ఓపెన్స్ ఉండేటివి తీసుకుంటే మీ హైట్ అలానే కనిపిస్తుంది. కొంచెం లాంగ్ గా ఉన్న వాటి వల్ల ఆ ఓపెన్స్ వల్ల, అంటే సైడ్ ఓపెన్స్ వల్ల మీ లుక్ అనేది హైట్ గా కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ టైం నుంచి కుర్తీస్ తీసుకుంటే షార్ట్ గర్ల్స్ ప్రతి ఒక్కరు మాత్రం ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. సైడ్ ఓపెన్స్ అనేటివి ఖచ్చితంగా లాంగ్ గా ఉండేటట్టు తీసుకోండి. సో ఇది ఒక్క పాయింట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, టిప్ నెంబర్ 2, కుర్తీ లెంత్. సో చాలా మంది అమ్మాయిలను చూస్తూ ఉంటాం కదా, ఉంటే మోకాళ్ళ పై వరకన్నా టాప్స్ ఉంటాయి లేదా మోకాళ్ళ కింది వరకన్నా ఉంటాయి. కానీ షార్ట్ గా ఉన్న ప్రతి అమ్మాయి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మీరు తీసుకునే కుర్తీలు ఎప్పుడూ కూడా మోకాలి పైకి కానీ మోకాలి కిందికి కానీ వద్దండి, లాంగ్ గా ఉండేటట్టు చూసుకోండి. సో ఆల్మోస్ట్ మీ హైట్ కి కొంచెం లెంత్ పైకి ఉంటే సరిపోతుంది. సో లాంగ్ గా సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా లాంగ్ గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు షార్ట్ గా కనిపించకుండా మీరు టాల్ గా కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. సో షార్ట్ గా అంటే మోకాళ్ళ పైకి కిందికి వేసుకోవడం వల్ల మీరు షార్ట్ గా కనిపించడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే మీ డ్రెస్ అనేది లాంగ్ గా కుట్టించుకొని ఆ సైడ్ ఓపెన్స్ అనేటివి లాంగ్ గా ఉన్నప్పుడు మీ లుక్ చాలా బాగుంటుందండి. అలానే షార్ట్ గా ఉండి బొద్దుగా ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా, వారందరూ కూడా ఇలా లాంగ్ గా డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయించుకోవడం వల్ల మీరు స్లిమ్ గా కనిపించడానికి కూడా చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం కుర్తీ తీసుకున్నప్పుడు కానీ స్టిచ్ చేయించుకున్నప్పుడు కానీ ఈ పాయింట్ కూడా గుర్తు పెట్టుకొని మీ కుర్తీ లాంగ్ గా, అలానే సైడ్ స్కర్ట్స్ అనేటివి ఓపెన్స్ అనేవి లాంగ్ గా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. మీ లుక్ చాలా బాగా మారిపోతుంది. ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల మీరు హైట్ గా కనిపించడమే కాదు, స్లిమ్ గా, అలానే మీ లుక్ కూడా చాలా స్టైల్ లుక్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా టిప్ అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్, టిప్ నెంబర్ 3, వర్టికల్ షేప్స్. మీరు తీసుకునే కుర్తీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఎప్పుడూ కూడా షార్ట్ గా ఉన్న అమ్మాయిలు వర్టికల్ షేప్ అంటే స్ట్రైట్ గా లైన్స్ ఉంటాయి చూడండి, అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. స్ట్రైట్ లైన్స్ ఉండడం వల్ల మీరు హైట్ గా కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. వర్టికల్ లైన్స్ వల్ల మీ హైట్ మంచిగా టాల్ గా కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లేదా హారిజంటల్ అంటే అడ్డ గీతలు, ఈ విధంగా స్ట్రైట్ గా ఉంటాయి చూడండి అడ్డంగా, అలాంటివి అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దండి. వాటి వల్ల మీ లుక్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మీరు ఇంకా షార్ట్ గా
అంటే కొంచెం బొద్దుగా ఉన్నవారు కూడా ఇంకా బబ్లీగా కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం బొద్దుగా ఉన్న షార్ట్ గా ఉన్న అమ్మాయిలు ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ డ్రెస్ సెలెక్షన్ లో అది శారీ ఆర్ డ్రెస్ ఎనీథింగ్ అండి, స్ట్రైట్ లైన్స్ ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ లుక్ అయితే చాలా బాగుంటుంది. మీరు హైట్ కనిపించడానికి, మీ లుక్ బాగుండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందని ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ టిప్ నెంబర్ 4 అండి, అనార్కలి కుర్తీస్. చాలా మంది అనార్కలి కుర్తీస్ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో షార్ట్ గా ఉన్న అమ్మాయిలకి అనార్కలి చాలా బాగుంటుందండి. సో దీనివల్ల మీరు స్లిమ్ గా కనిపించడానికి, హైట్ గా కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ కుర్తీస్ వల్లే. చాలా బాగుంటాయండి, ప్రతి ఒక్కరికి చాలా బాగా సూట్, అంటే హైట్ గా ఉన్న అమ్మాయిలకైనా షార్ట్ గా ఉన్న అమ్మాయిలకైనా చాలా బాగా సూట్ అవుతుంది. ముఖ్యంగా షార్ట్ గా ఉన్న అమ్మాయిలు ఇలాంటి అనార్కలి టైప్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ లుక్ ఇంకా చాలా బాగుంటుందండి. కానీ అనార్కలి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ అనార్కలికి 3 పీసెస్ అంటే దుప్పటా, టాప్ అండ్ ప్యాంట్ 3 కూడా సేమ్ కలర్ ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోండి. సో ఎప్పుడు కూడా చున్నీ ఒక కలర్ అండ్ టాప్ ఒక కలర్, బాటమ్ ప్యాంట్ ఒక కలర్, ఈ విధంగా 3 సెపరేట్ కలర్స్ ఆర్ 2 సెపరేట్ కలర్స్ అలా డిఫరెంట్ కలర్స్ అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దండి. షార్ట్ గా ఉన్న అమ్మాయిలు ఈ పాయింట్ చాలా బాగా గుర్తు పెట్టుకోండి. అనార్కలి చాలా బాగా సెట్ అవుతుంది. బట్ మీరు తీసుకున్న డ్రెస్ యొక్క కలర్ అయితే మొత్తం ఒకే కలర్, అంటే దుప్పటా, టాప్, బాటమ్ అనేది సేమ్ కలర్ ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ లుక్ అనేది హైట్ గా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి, షార్ట్ గా అస్సలు అనిపించరు. సో సపరేట్ గా మీరు తీసుకోవడం వల్ల మీ హైట్ ని పార్టీషన్స్, అంటే రెడ్, బ్లూ, ఎల్లో అనుకోండి. సో ఏ కలర్ కి ఆ కలర్ సపరేట్ అవ్వడం వల్ల మీరు హైట్ అనేది ఇంకా షార్ట్ గా కనిపించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒకే కలర్ వల్ల ఒకే లైన్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్. మీరు హైట్ గా కనిపించడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ దుప్పటాస్. చాలా మంది షార్ట్ గా ఉన్న అమ్మాయిలు మల్టిపుల్ గా మనం దుప్పటాస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అనార్కలి కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, ఏ డ్రెస్సెస్ వేసుకున్నా సరే అండి, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు దుప్పటా వేసుకునేది ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉండేటట్టు ట్రై చేయండి. స్ట్రైట్ గా దుప్పటా వేసుకోవడం వల్ల ఒక లైన్ లాగా ఫామ్ అవ్వడం వల్ల మీ లుక్ అనేది హైట్ గా కనిపిస్తారు. సో మల్టిపుల్ గా వేసుకోవచ్చు, బట్ కొంచెం హైట్ గా కనిపించాలి, లుక్ అనేది మీది టాల్ గా ఉండాలి అనుకున్న అమ్మాయిలు ఒక డ్రెస్సెస్ మీది కానీ, అనార్కలి కుర్తీస్ మీది కానీ మీ దుప్పట ఎప్పుడు స్ట్రైట్ గా వేసుకునేకి ట్రై చేయండి. మీరే డిఫరెన్స్ గమనిస్తారు. అండ్ నెక్స్ట్ వన్ లాంగ్ లెంత్ కుర్తీస్ అండి. చాలా మంది ఇప్పుడు పార్టీస్ ఎక్కువ ట్రెండ్ అయినాయి కదా లాంగ్ లెంత్ కుర్తీస్. సో వీటిలో మల్టిపుల్ అయితే ఉన్నాయండి, చాలా రకాలుగా వచ్చాయి లాంగ్ లెంత్ కుర్తీస్ లో. కానీ షార్ట్ గా ఉన్న అమ్మాయిలు ఎప్పుడు కూడా లాంగ్ లెంత్ కుర్తీస్ వేసుకున్నప్పుడు షార్ట్ జాకెట్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. సో దానివల్ల మీరు ఇంకా షార్ట్ గా కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా లాంగ్ లెంత్ డ్రెస్సెస్ పార్టీ వేసుకు అలా వేసుకునే అమ్మాయిలు, అది షార్ట్ గా ఉన్న అమ్మాయిలు, ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ లాంగ్ లెంత్ డ్రెస్ వేసుకున్నప్పుడు దానికి తగినట్టుగా మీ జాకెట్ కూడా లాంగ్ గా ఉండేటట్టు చూసుకోండి. సో అది సేమ్ కలర్ ఆర్ డిఫరెంట్ కలర్, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయినా పర్లేదండి, అది లాంగ్ గా ఉండేటట్టు చూసుకోండి. షార్ట్ గా అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దు, మీ లుక్ అక్కడ చాలా స్పాయిల్ అవుతుంది. సో లాంగ్ జాకెట్ యూస్ చేయడం వల్ల మీ లుక్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే కలర్ అండి. షార్ట్ గా ఉన్న వాళ్ళు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది మల్టిపుల్ కలర్స్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అవాయిడ్ చేయండి. సో ఒక కుర్తీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ మల్టిపుల్ కలర్స్ ఉండే వాటిని ఇక మీదట అవాయిడ్ చేసి సింగిల్ కలర్ ఉండేటట్టు ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో అప్ టు బాటమ్ సింగిల్ కలర్ ఉండడం వల్ల మీరు షార్ట్ గా అస్సలు కనిపించారండి. సో సపరేట్ కలర్స్ వేసుకోవడం వల్లనే మీరు షార్ట్ గా ఇంకా కనిపిస్తారు. సో ఎప్పుడైనా సరేనండి, ఒక కుర్తీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని యొక్క మోడల్, అంటే 3 పీస్ సెట్ కానీ 2 పీస్ సెట్ కానీ తీసుకునేటప్పుడు సింగిల్ కలర్ ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల మీ హైట్ అనేది చాలా బాగా కనిపిస్తారు, షార్ట్ గా అయితే అస్సలు కనిపించరు. సో ఇక మీదట మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసేసుకున్న డ్రెస్ కి ఆ డ్రెస్ యొక్క కలర్ మొత్తం కూడా సింగిల్ కలర్ ఉండే విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ అయితే ప్రింట్స్ అండి. చాలా మంది షార్ట్ గా బొద్దుగా ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫ్యాబ్రిక్ ఆర్ డ్రెస్ ఆర్ శారీస్ ఎనీథింగ్ అండి. సో మనం కుర్తీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కుర్తీస్
ఆర్ టాప్స్, జీన్స్ మీద టాప్స్, అలా ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా అండి షార్ట్ గా కొంచెం బొద్దుగా ఉన్న అమ్మాయి ఎప్పుడు కూడా స్మాల్ ప్రింట్స్ అంటే వీలైతే ప్లెయిన్ తీసేసుకోండి, చాలా బాగుంటుందండి, శుభ్రమైన పని. ప్లెయిన్ లేదా చిన్న చిన్న డాట్స్, చిన్న చిన్న ఫ్లవర్స్, అలా స్మాల్ ప్రింట్స్ ఉండేవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీ లుక్ అనేది స్లిమ్ గా, హైట్ గా, అలానే స్టైల్ లుక్ అయితే కనిపిస్తారు. ఎప్పుడు కూడా షార్ట్ గా ఉన్న అమ్మాయిలు, కొంచెం బొద్దుగా ఉన్నవారు పెద్ద పెద్ద ఫ్లవర్స్, పెద్ద ప్రింట్స్ చూసినమ్మటే బాగా దగ్గుమని కనిపించే విధంగా ఉంటాయి. సో అలాంటి ప్రింట్స్ అన్నిటిని అయితే అవాయిడ్ చేయండి. సో వాటి వల్ల మీరు ఇంకా బొద్దుగా కనిపించి మీ లుక్ అయితే ఇంకా షార్ట్ గా కనిపించడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో షార్ట్ గా కొంచెం బొద్దుగా ఉన్న అమ్మాయిలు చిన్న ప్రింట్స్ అంటే స్మాల్ ప్రింట్స్, స్మాల్ డిజైన్స్ ఉండే విధంగా ఇక మీద సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ లుక్ చాలా మారిపోతుంది, ట్రై చేయండి. కానీ షార్ట్ గా కొంచెం బొద్దుగా ఉన్న అమ్మాయిలు ఇంకొక పాయింట్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చాలా లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో జార్జెట్, సిఫాన్ ఇలాంటివి చాలా లైట్ వెయిటెడ్ గా ఉంటాయి, అలానే కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి. సో నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు ఇలాంటి లైట్ వెయిటెడ్ కంఫర్ట్ గా ఉండే క్లాత్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఎప్పుడు కూడా మందంగా థిక్ క్లాత్లు అంటే క్లాత్ థిక్ గా ఉన్న వాటిని అయితే అవాయిడ్ చేయండి. కాటన్ అలాంటివి కూడా కంఫర్ట్ గానే ఉంటాయి. సో కాటన్ లో కూడా మనకి మల్టిపుల్ వచ్చాయి, లెనిన్ వచ్చాయి. సో ఇలాంటివి కొంచెం మీకు కంఫర్టబుల్ గా ఉండే క్లాత్ సెలెక్ట్ చేసుకోండి. కానీ ఎప్పుడు కూడా థిక్ ఫ్యాబ్రిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దు. ఏ ఫ్యాబ్రిక్ లోనైనా పర్లేదండి, ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫ్యాబ్రిక్ మీకు థిక్ గా అనిపిస్తే మాత్రం అవి అవాయిడ్ చేయండి. సో అలాంటి వాటి వల్ల మీరు ఇంకా బబ్లీగా కనిపించడానికి, షార్ట్ గా కనిపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇక మీదట మీరు కంఫర్టబుల్ గా అలాంటి థిక్ గా ఉండే ఫ్యాబ్రిక్స్ అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టైం షార్ట్ గా ఉన్న అమ్మాయిలు ఈ కొన్ని టిప్స్ అయితే గుర్తు పెట్టుకొని ఫాలో అయ్యి చూడండి, డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఇక మీదట మేము షార్ట్ గా ఉన్నామే, మాకు ఈ డ్రెస్సెస్ నప్పుతాయా, ఈ డ్రెస్సెస్ నప్పవేమో అనేసి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా షార్ట్ గా ఉన్న వాళ్ళకి హెల్ప్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.